టాలీవుడ్లో విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చిట్టిబాబు గుండెపోటుతో మరణించారు. ఏప్రిల్ 21 రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కొండాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. అయితే చిట్టిబాబుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చిట్టిబాబు మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ దిగ్గజ రచయిత, మహారథిగా పిలిచే త్రిపురనేని మహారథి కుమారుడిగా చిట్టిబాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్ బిగినింగ్లో తన తండ్రి దగ్గర సహాయక దర్శకుడిగా పనిచేసి సినిమా నిర్మాణంలోని మెలకువలను నేర్చుకున్నారు. 1984లో సంతానం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు చిట్టిబాబు. ఆ తర్వాత వరుసగా నా పేరు దుర్గా, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే నటుడిగానూ మెప్పించారు. 1976లో గరుడాచలం చిత్రంతో ప్రారంభమైన ఆయన నట ప్రయాణం ఇటీవల కాలం వరకు కొనసాగింది. భైరవ ద్వీపం, దశావతారం వంటి సినిమాలతో పాటు రీసెంట్ మూవీస్ జాతిరత్నాలు, జాంబిరెడ్డి, దర్జా సినిమాల్లోనూ నటించారు చిట్టిబాబు.